తెలంగాణలో ఖరీఫ్ పంటగా సాగు చేసే ముఖ్యమైన పంట సోయాబీన్. ఇటీవలి కాలంలో మెదక్, వరంగల్ జిల్లాల రైతులు కూడా సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఖరీఫ్లో వర్షాధారంగా తక్కువ కాలంలో మంచి దిగుబడినిచ్చే పప్పుజాతి పంట సోయా చిక్కుడు. ఈ పంట సాగు వల్ల భూసారం కూడా పెరిగే అవకాశం ఉండటంతో చాలా మంది రైతులు సోయా సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే రకాల ఎంపిక, విత్తే సమయం చాలా ముఖ్యమని తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి. తక్కువ సమయం, తక్కువ శ్రమతో రైతుకు మంచి నికర లాభం అందించే పంటల్లో సోయా చిక్కుడు ఒకటి. ఇది లెంగ్యూమ్ జాతికి చెందిన పప్పు జాతి పంట. అయితే నూనె గింజ పంటగా దీనికి అధిక ప్రాధాన్యత ఉంది. నూనెలో కొవ్వు శాతం తక్కువ ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. నూనె తీసిన సోయా పిండిలో 50 నుండి 60% మాంసకృతులు ఉండడం వల్ల వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో దాణా తయారీకి ప్రధాన ముడిసరుకుగా వాడుతున్నారు. ఉత్తర తెలంగాణలో ఈ పంట అత్యధికంగా సాగులో ఉంది. 3-4 ఏళ్లుగా మెదక్, వరంగల్, కరీంనగర్ లాంటి జిల్లాలకు కూడా విస్తరించింది. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా సాగు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలను రుతుపవనాలు పలకరించడంతో అక్కడక్కడా వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీంతో రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా సోయా చిక్కుడు సాగుకు జూన్ 15 నుంచి జూలై 15 వరకు అనుకూల సమయం. కోస్తా జిల్లాల్లో ఆగస్టు, సెప్టెంబర్ నెల వరకు విత్తుకోవచ్చు. సారవంతమైన నల్లరేగడి నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. తెలంగాణలో ఎక్కువ మంది రైతులు వర్షాధారంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం సోయా చిక్కుడు విత్తేందుకు అనుకూల సమయం. అయితే అధిక దిగుబడులు పొందాలంటే విత్తన ఎంపిక ముఖ్యమని తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి. ముఖ్యంగా మన సోయా చిక్కుడు విషయానికి వచ్చేటప్పటికి మన తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్లో సాగు చేస్తున్నటువంటి ముఖ్యమైన పంట ఇది. ముఖ్యంగా మనకు ఉత్తర తెలంగాణలో సాగు చేయడం జరుగుతుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో ప్రధానంగా సాగు చేయడం జరుగుతుంది. దీనితో పాటు సంగారెడ్డి జిల్లాలో కూడా మన విస్తీర్ణం అనేది రోజు రోజుకు పెరగడం గమనించడం జరిగింది. గత సంవత్సరం చూసుకున్నట్లయితే సోయా చిక్కుడు సుమారుగా 4.5 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరిగింది. ఇక ముఖ్యానికి ఇప్పుడు మనకు ఋతుపవనాలు సరైన సమయానికి రావడం జరుగుతుంది. కావున రైతులు ముఖ్యంగా మొదటగా విత్తనాల ఎంపిక పైన దృష్టి పెట్టాలి. మనకు మేలైనటువంటి అంటే అధిక దిగుబడినిచ్చే, రోగ నిరోధక శక్తిని తట్టుకునేటువంటి మన వాతావరణానికి సూట్ అయ్యేటటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. రకాలను ఎంపిక చేసుకున్న తర్వాత విత్తనాలను కొనేటప్పుడు కొద్ది జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మనకు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కానీ లేదా లైసెన్స్ పొందినటువంటి డీలర్ల వద్ద మాత్రమే విత్తనాన్ని కొనాలి. విత్తనాన్ని కొనేటప్పుడు కూడా మనం ముఖ్యంగా లేబులింగ్ అనేది తప్పనిసరిగా చూసుకున్న తర్వాత మళ్ళీ తీసుకుపోయేటప్పుడు రసీదు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక విత్తనాన్ని కొనుక్కొని తీసుకొచ్చిన తర్వాత విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ముఖ్యంగా మనం మొదటగా శిలీంద్రనాశనితోని తర్వాత కీటకనాశనితోని చేసుకోవాలి. శిలీంద్రనాశకాలు వచ్చేటప్పటికి 2 గ్రాముల క్యాప్టన్ లేదా థైరము, మనకు అదేవిధంగా 3 గ్రాముల కార్బాక్సిన్ ప్లస్ థైరమ్ అనే మందు దొరుకుతుంది. దీనితో 1 కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి. దీని తర్వాత 1.5 మిల్లీలీటర్ల ఇమిడాక్రోపిడ్తో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు మొదటి దశలో వచ్చేటువంటి కాండమీగ లాంటి పురుగుల నుండి మనము పంటను మొదటి 20 నుంచి 25 రోజుల వరకు కాపాడుకోవచ్చు. అదేవిధంగా విత్తన శుద్ధి తర్వాత మనం ఎప్పుడు విత్తుకోవాలి, విత్తనం శుద్ధి అయిన తర్వాత ఎప్పుడు విత్తుకోవాలి అనేది మనం ప్రధానంగా దృష్టి పెట్టుకోవాలి. మనకు ముఖ్యంగా ఏంటంటే జూన్ మొదటి వారం నుండి మనకు జూలై మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. కాకపోతే విత్తుకునేటప్పుడు ఏంటంటే భూమిలో తేమ అనేది తగినంత ఉన్నప్పుడు మాత్రమే విత్తుకోవాలి. అదేవిధంగా వాతావరణం చల్లబడాలి, భూమిలో కూడా తేమ శాతం మనం చూసుకొని విత్తుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే 60 నుండి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే విత్తుకోవాలి. లేదా మనకు కంటిన్యూస్గా ఒక 2 నుంచి 3 రోజుల మంచి భారీ వర్షాలు పడ్డ తర్వాత మాత్రమే విత్తుకునేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా విత్తేటప్పుడు కూడా 3 నుంచి 5 మిల్లీమీటర్ల లోతులో, సెంటీమీటర్ల లోతులో మాత్రమే మనకు విత్తనం పడేటట్లు చూసుకోవాలి. ఈ విత్తినప్పుడు మనకు ఇంకా విత్తన దూరం ఎంత వేసుకోవాలనే దానిపైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టాలి. మనకు నల్లరేగడి భూమిలో అయితే ఫీట్ నార అంటే 45 సెంటీమీటర్లు, అదేవిధంగా మొక్క మధ్య 10 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. అదే కొద్ది తేలికపాటి నేలలో అట్లా అయినట్లయితే మనకు 30 సెంటీమీటర్లు వర్షాల మధ్య దూరం, మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. కాకపోతే తేలికపాటి నేలలో వేసుకున్నప్పుడు కంపల్సరీగా మనకు నీటి వసతి ఉండేటట్లు చూసుకోవాలి.
అదేవిధంగా మనకు విత్తన మోతాదు పైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టాలి. విత్తన మోతాదు అనేది మనకు ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ మనం విత్తనం తీసుకున్న తర్వాత మొలక శాతం పరీక్షించుకోవాలి. 70% మొలక శాతం ఉన్నట్లయితే మనము 25 నుంచి 30 కిలోలు ఒక ఎకరానికి సరిపోయేటట్టు విత్తనాన్ని వేసుకోవాలి. ఒకవేళ మొలక శాతం కొంచెం తక్కువగా ఉన్నట్లయితే విత్తన మోతాదుని పెంచుకోవాలి. విత్తిన తర్వాత 48 గంటల లోపు మనకు పెండిమిథలిన్ అనేటువంటి మందును ఒక లీటరు 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరానికి సరిపోయేటట్టు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా విత్తిన 20 నుంచి 25 రోజులలో మనకు అంతర్కృషి అనేది చేసుకోవాలి. అదేవిధంగా మనకు ఒకవేళ వెడల్పాటి ఆకులు కానీ గడ్డి జాతులు కలుపులు కానీ ఉన్నట్లయితే మనకు ఇమజితపైర్ అనే మందు 300 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి సరిపోయేటట్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటు మనకు ఇమజితపైర్ ఇమజోమాక్స్ అనే కాంబినేషన్లో కూడా మందు దొరుకుతుంది. 40 గ్రాములు ఒక ఎకరానికి సరిపోయేటట్లు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఇమజోమాక్స్ మరియు ఇమజితపైర్ కాంబినేషన్లో మనకు ఇంకో గడ్డి మందు దొరుకుతుంది. దాన్ని కూడా 800 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి సరిపోయేటట్లు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మన సోయా చిక్కుడు విషయానికి వచ్చేటప్పుడు ప్రధానంగా వచ్చేటువంటి సమస్యలలో కాండమీగ అనేది ప్రధానంగా రావడం జరుగుతుంది. ఇది విత్తిన 20 రోజుల నుంచి పంట చివరి దశ వరకు కూడా ఉండడం జరుగుతుంది. దీని నివారణకు ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా విత్తిన 20 నుంచి 25 రోజులలోపు మనకు బీటా సైఫ్లోత్రిన్ ప్లస్ మనకు ఇమిడాక్రోపిడ్ అనే కాంబినేషన్లో మందు దొరుకుతుంది. దీన్ని 1.25 మిల్లీలీటర్లు ఒక లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనం పంట మొదటి దశలోనే కాండమీగను కొద్దిగా అదుపు చేసుకోవచ్చు. ఇదే విధంగా మన పూత సమయాన్ని విషయానికి వచ్చేటప్పటికి పూత సమయంలో ఏంటంటే మనకు పంటకు వచ్చేటువంటి రోగాలు అన్నీ కూడా మనకు ముఖ్యంగా ప్రధానంగా పూత నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కావున పూత సమయంలో తప్పకుండా ఒక శిలీంద్రనాశిని అనేది పిచికారీ చేయాలి. ముఖ్యంగా టెబుకోనజోల్ సల్ఫర్ మిశ్రమం అనేది మనకు మందు దొరుకుతుంది. దీన్ని 2.5 గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయాలి. లేదా ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటర్లు లేదా టెబుకోనజోల్ 1 మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మనము పంట కాశించేటువంటి రోగాల నుండి కాపాడుకొని అధిక దిగుబడిని పొందవచ్చు.